హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనం దురంధర్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ ఎంత రావడం జరిగింది, అలాగే అఖండ సినిమాని ప్రెజెంట్ వాయిదా వేయడం జరిగింది కదా. సో డిఫరెంట్ డేట్స్ అయితే వినిపించడం జరుగుతుంది. దాంతోపాటు సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు 2 వారాల క్రితం చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి 2 వారాల కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సాయిలు దర్శకత్వంలో నిఖిల్, తేజస్వీరావు, చైతన్య, జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన పబ్లిక్ టాక్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 2 వారాల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 10,40,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో వారంలో అంటే నెక్స్ట్ 7 డేస్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,30,00,000 రూపాయలు వసూలు చేసింది. ఫైనల్గా ఈ సినిమా మొదటి 2 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 14,70,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 17,35,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ రోజు వరకు మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 75 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఆయన దర్శకత్వంలో అఖిల్, తేజస్వీరావు, ఇంకా చైతన్య, జొన్నలగడ్డ ప్రధాన పాత్రలు నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి 14 రోజుల్లో అంటే మొదటి 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 18,10,00,000 రూపాయలు అయితే సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా బడ్జెట్ వచ్చి 5 కోట్ల రూపాయలు. సినిమా చిన్న సినిమాగా వచ్చి మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే ఆ డైరెక్టర్ ఉన్నారో, డైరెక్టర్ గారికి దిల్ రాజు గారు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు, దాంతోపాటు మన బాబీ కోహ్లీ గారి సినిమాలో చిరంజీవి గారితో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించే విధంగా కూడా ఆయనకు ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఆ రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి సంబంధించి ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నాడో ఆయనకు కూడా ఒక అవకాశం అయితే దొరికింది చిరంజీవి గారి సినిమాలో. సో చిన్న సినిమాగా వచ్చి మంచి గోల్డెన్ ఛాన్స్ అయితే వాళ్ళు అయితే కొట్టేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి దురంధర్ మూవీ. సో క్లాష్గా వస్తుంది అనుకున్నాం, అదృష్టం బాగుంది దురంధర్ది. సో సింగిల్గా రావడం జరిగింది. దాంతోపాటు సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, సినిమాకి సంబంధించిన టీజర్ బాగానే ఉంది, ట్రైలర్ బాగానే ఉంది, సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సో మొదటి రోజు ఓకే మంచి ఓపెనింగ్స్నే అందుకుంది. బట్ రేపు సాటర్డే కాబట్టి, అలాగే సండే వీకెండ్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఇచ్చిన కలెక్షన్స్ కంటే నాకు తెలిసి ఇంకో 30%, 40% పెరిగి రేపు ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేదు. సూపర్ అంటే సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది, సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం గురించి ముందు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, ముందుగా సినిమా డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య దత్. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఇంకొకరు మిస్ అయిన మాధవన్. సో వీళ్ళైతే ప్రధాన పాత్రలు నటించడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 250 కోట్లు. అండ్ ఈ 250 కోట్లు అనేది సింగిల్ పార్ట్ది కాదు, 2 పార్ట్స్ది కలిపి. అంటే ఈ సినిమా నిడివి వచ్చేసి దాదాపు 7 గంటలన్నర నిడివి ఉంది కదా అని చెప్పి ఈ సినిమాని 2 పార్ట్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక పార్ట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది, ఇంకో పార్ట్ మార్చిలో కానీ మేలో కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంట. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. అండ్ సినిమా బడ్జెట్ వచ్చి 250 కోట్లు 2 పార్ట్లకు కలిపి, సింగిల్ పార్ట్ కాదు 2 పార్ట్లకు కలిపి. అండ్ ప్రమోషన్ ఖర్చులు 30 కోట్ల రూపాయలు, ఓవరాల్గా 280 కోట్ల రూపాయలు అనుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఎలాగో ప్రమోషన్కి ఇంకో 20-30 కోట్లు పెడతారు కాబట్టి ఇక 300 కోట్ల బడ్జెట్ అనుకోండి. సో 300 కోట్లు ఈ సినిమా బడ్జెట్ అనుకోండి. అండ్ ఈ సినిమా వచ్చేసి స్క్రీన్స్ మన ఇండియాలో 3,500 స్క్రీన్స్, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో 1,500 సినిమాలుగా 5,000 స్క్రీన్స్లో అయితే దురంధర్ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్కి ముందే నిర్మాత ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది, ఎందుకంటే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఉంటాయి కదా. సో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపుగా 90 కోట్లకు, అలాగే శాటిలైట్ రైట్స్ 55 కోట్లకు, అలాగే మ్యూజిక్ రైట్స్ 15 కోట్లకు, ఓవరాల్గా 160 కోట్లు సినిమా రిలీజ్కి ముందే నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ బడ్జెట్లో 60% అయితే నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 19,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. 19,50,00,000 రూపాయలు డే 1 ఇండియా నెట్ కలెక్షన్. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 23,55,00,000 రూపాయలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక డీసెంట్ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 7,50,00,000 రూపాయలు అయితే వస్తుంది. ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా పార్ట్ 1 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి రోజు ఈ సినిమా 30 కోట్లను వసూలు చేస్తుంది కదా, రేపు ఈ సినిమా ఈజీగా 40-45 కోట్లు వసూలు చేస్తుంది. సండే రోజు ఈజీగా 45-50 కోట్ల వరకు వెళ్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో అలాగే ఉంటుంది. నార్త్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ డే, థర్డ్ డే, మండే కూడా మంచి గోల్ని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి సినిమా లాంగ్లలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. నాకు తెలిసి మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో ఈజీగా చేరుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చేరుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేది మన
ఈ రోజు రావాల్సిన సినిమా వాయిదా పడింది మన బాలయ్య బాబు గారి అఖండ 2. సో ప్రాబ్లం ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే ఈరోజు సంస్థ ఉందో ఈ రోజు సంస్థకి అఖండ 2 సంస్థ ఏదైతే 14 రీల్స్ ప్లస్ ఉందో, ఇప్పుడు 14 రీల్స్ కాకపోతే ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ చేస్తారు దాన్ని. సో ఆ సంస్థ ఈ రోజు సంస్థకి దాదాపు 28 కోట్లు ఏమో ఇవ్వాలంట. ఆ 28 కోట్లు ఇప్పుడు ఇంట్రెస్ట్తో కలుపుకొని 52 కోట్లు 58 కోట్లు అయిందంట. సో ఆ అమౌంట్ ఇచ్చేంత వరకు అఖండ 2 రిలీజ్ చేసే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. మరి నిర్మాతలు అది ఎప్పుడు తెరుచుకుంటారో తెలియదు, కానీ అఖండ 2 సినిమా తొందరగా బయటికి రావాలని చెప్పి, థియేటర్లోకి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. డిఫరెంట్ డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. 12 తారీఖు, 14 తారీఖు, 19 తారీఖు అని డిఫరెంట్ డేట్లు వినిపిస్తున్నాయి. సో ఏ డేట్లో వినిపించినా సరే అఖండ 2 సినిమా తొందరగా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని షార్ట్అవుట్ చేసుకొని తొందరగా మనం ముందుకు రావాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఏంటన్నమాట, రాజు వెడ్స్ రాంబాయి మూవీకి సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్ కలెక్షన్ అనుకోండి. ఆ సినిమాకి సంబంధించి, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి డే 1 కలెక్షన్, అలాగే అఖండ 2 తొందరగా రావాలని చెప్పి మనం అందరూ కోరుకుందాం. సో ఫైనల్గా ఏంటన్నమాట, వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.